నమస్తే. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకి నమస్కారాలు. హరీష్ రావు సభలో తల దించుకున్నాడా? అవును. హరీష్ రావు శాసనసభలో మొట్టమొదటిసారిగా సమాధానం చెప్పలేని పరిస్థితి, నువ్వు రాజీనామా చెయ్యి అని అనిపించుకున్న పరిస్థితి వాటిల్లింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రారంభం అయినప్పటి నుంచి మనకున్న మంత్రుల్లో ఒక నిజాయితీ పరుడైనటువంటి మంత్రి ఎవరయ్యా అంటే, ఎవరిని అడిగినా చెప్తారు హరీష్ రావు అని. ఈ కేసీఆర్ తెలివితేటలంటే, ఒక మంచి వ్యక్తిని ముద్రపడినటువంటి ఈ వ్యక్తి చేత దొంగతనాలు చేయించినట్టయితే, దోపిడీ చేయించినట్టయితే, లేదా అసలు వేల కోట్లు మాఫీ చేయించినట్టయితే ఎవరికీ అనుమానం రాదు, ఎవరు దీన్ని గురించి ప్రశ్నించరు అనేటువంటి ఆలోచనతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఈయన హరీష్ రావుని ఎంపిక చేసుకొని ఆయన ద్వారా కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఆయన చేసినా ఒకటే, కేసీఆర్ చేసినా ఒకటే. తాళం కేసీఆర్ చేతిలో ఉంటుంది, ఆపరేషన్ హరీష్ రావు చేతిలో ఉంటుంది. ఎట్టకేలకు అది కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే బొందల దొడ్డి, మన జనసామాన్యం మాటల్లో చెప్పాలంటే జనసామాన్యం అది కాళేశ్వరం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి ఇన్ని బొక్కల 5 అడుగుల లోతు దిగిపోవడమా, ఇంత డ్యామేజ్ అవ్వడమా పిల్లర్స్? వాళ్ళు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే, ఏముందండి పిల్లర్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ కట్టుకుంటారు, దిగిపోతే మళ్ళీ లేపుతారు అంటే ఎంత. ఒక హౌస్ని డిస్మాంటిల్ చేసేసి ఏముందండి, మీరు కూలిపోయిన హౌస్ మళ్ళీ పునాదులు వేసుకొని మళ్ళీ పిల్లర్స్ వేసుకొని కట్టుకుంటారు అంటే, ఇక్కడ వాళ్ళ నోటికి ఏం మాట్లాడినా తిరుగులేదనే, అంటే వాళ్ళ నోటికి ఏం మాట్లాడినా తిరుగు లేదు అన్న అహంకారంతో మాట్లాడే మాటలు. కానీ అక్కడ రికార్డ్స్ ఉంటాయి, అక్కడ లెక్కలు ఉంటాయి, అక్కడ ఈ అవినీతి శాఖని నిరోధించేటువంటి ఆఫీసర్స్ తాలూకు సూపర్విజన్ ఉంటుంది. అన్నీ ఉన్న తర్వాత ఏమో పోదపోయింది మీరు చేసుకోండి అని చెప్పేసి మీ నోటి దాన్ని దుగ్ధ కొద్దీ మాట్లాడితే అది ఎంతవరకు చెల్లుతుంది? ప్రజలకి మీరు ఇచ్చేటువంటి విలువ అదేనా? ప్రజలకు మీరు చెప్పే సమాధానం అదేనా? ఏమనంటే మీకు తెలియదు కూర్చోమంటారు, ఏమనంటే రేవంత్ రెడ్డి నీకేం తెలుసు కూర్చో అంటారు, ఏమనంటే అసలు ఇక్కడ ఇష్యూకి, ఇక్కడ సమస్యకి రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్షుడి పదవి కొనుక్కున్నాడని కేటీ రామారావు గారు అన్నారంటే, ఈ సమస్యకి ఆయన చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇది గుడ్డ కాల్చి నెత్తి మీద వేయడం అవుతుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఒకవేళ ఆ ఇష్యూ వచ్చినట్టయితే మీరు మాట్లాడండి, మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకోండి. నిజానిజాలు మీకు తేటతెల్లంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత సభలో మాట్లాడితే మీ మాటకు ఒక విలువ ఉంటుంది, లేదంటే ఉక్రోషం కొద్దీ మాట్లాడినట్టుగా అవుతుంది. ఇక్కడ మీరు తగ్గారు, రేవంత్ రెడ్డి పెరిగాడు. రేవంత్ రెడ్డి రోజు రోజుకు ఎదుగుతున్నాడు తన తెలివితేటలతో. మీరు మీ అమాయకత్వం, మూర్ఖత్వం, మీ ఈగోతో రోజు రోజుకి మీరు పాతాళానికి పతనం అయిపోతున్నారు. ఆలోచించుకోవాలి మీరు ఒకసారి. ఇప్పుడు హరీష్ రావు ఏదైనా మాట చెప్పినట్టయితే ఒక వేదవాక్కులా భావించేటువంటి ప్రజలు ఈరోజు మొట్టమొదటిసారిగా హరీష్ రావు అసెంబ్లీలో తలదించుకుంటే చూడవలసినటువంటి దౌర్భాగ్యపు స్థితి పట్టిందంటే, ఇక ముందైనా ఆయన తన తప్పుల్ని సింహావలోకనం చేసుకొని తన తప్పుల్ని తన మూలంగా జరిగిన తప్పుల్ని ఒప్పుకుంటే
భవిష్యత్తు ఉంటుంది. ఇంకా బోలెడంత వయసు ఉంది కదా! భవిష్యత్తులో పార్టీ ఏదైనా మంచి లీడర్‌గా నిలబడగలుగుతాడనేటువంటి నా నమ్మకం.